పాకిస్తాన్ అణ్వాయుధాలను పరీక్షిస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను మన దాయాది దేశం నిజం చేస్తున్నట్లే కనిపిస్తోంది. అణు పరీక్షల కోసం సింధు ప్రాంత కొండలను ఆ దేశం సిద్ధం చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీనికోసం పాక్ సైన్యం అక్కడి కొండలను తొలచి రహస్య సొరంగాలను, భూగర్భ గదులను నిర్మిస్తుందంటూ సింధు దేశ్ అనే వేర్పాటువాద సంస్థ, అక్కడి పౌర సమాజ గ్రూపులు వాదిస్తున్నాయి. ఈ ప్రయత్నం నుంచి పాక్ ను అడ్డుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఐరాస అనుబంధ మానవ హక్కులు, అణు నిరాయుధీకరణ విభాగాల ప్రతినిధులకు అవి లేఖలు రాశాయి. అతి గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించడం లేక భారత దాడులకు అందనంత దూరంగా తన అణ్వాయుధ నిల్వలను తరలించడం అనేది ఈ సన్నాహాల వెనుక పాక్ ఉద్దేశం అయి ఉండొచ్చని అవి తెలిపాయి. దీనివల్ల సింధు ప్రాంత భద్రత ప్రమాదంలో పడుతుందన్నది ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశాయి. సింధు ముత్తవాది మహాజ్ అనే సమాజ గ్రూప్ చైర్మన్ షఫీ పేరిట మీడియాకు విడుదల చేసిన ఈ లేఖలో సింధులో ఎక్కడెక్కడ సొరంగాలను తవ్వుతున్నారనే వివరాలను పొందుపరిచారు. జంషోర్కు ఉత్తరంగా, నోరియాబాద్ ప్రాంతంలో, మంచార్ కాలువకు పశ్చిమంగా, కంబేర్, షాద్కోట్ ప్రాంతంలోని పెద్ద పెద్ద సొరంగాలు, వివిధ ఆకృతుల్లో విలాసమైన భూగర్భ గదులను నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అటువైపు ఎవరూ పోకుండా సైన్యాన్ని కాపలా ఉంచారని పేర్కొన్నారు. అణ్వాయుధాలను పరీక్షించడం లేక తత్సంబంధ కార్యక్రమాల వల్ల తాము తీవ్రమైన పర్యావరణ సమస్యలకు గురికావడంతో పాటు రేడియో ధార్మికత ప్రభావంతో ప్రాణాంతక వ్యాధులు తమను చుట్టుముట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులను సింధు ప్రాంతానికి పంపాలని, అణుశక్తి సంస్థను, స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని, ఐరాస జనరల్ సెక్రటరీని, మానవ హక్కుల, పర్యావరణ సంబంధ ప్రభావ అంచనా కోసం బృందాలను పంపాలని ఐరాస అనుబంధ విభాగాల ప్రతినిధులను ఆ లేఖలో కోరారు.